పంచభూతాలు మనవే. ప్రతిరోజు కన్నా రాజు ఆ రోజు ఉదయాన్నే లేచాడు. అతని జీవితంలో ఇది కొత్త రోజుగా, చాలా ఉత్సాహకరంగా అనిపిస్తున్న రోజు కావడంతో అతనిలో ఆతృతని పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇంతలో రాజు తల్లి వచ్చి ఇలా అడుగుతుంది. ఏంటి నాన్నా, ఇవాళ ఇంత తొందరగా లేచావు? ఏదైనా పరీక్ష ఉందా? కాదమ్మా, నాకు రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అనే ఆత్రం ఉంది. అలా ఆ ఆలోచనలోనే తెల్లారిపోయింది. అవునా? ఎందుకు నాన్నా అంత ఆనందం, ఆత్రం? పంచభూతాల గురించి చాలా విషయాలు తెలిసాయమ్మా. అవన్నీ మర్చిపోకుండా ఈరోజు వ్యాసరచన పోటీల్లో రాసి గెలవాలనే ఆలోచన వల్ల నాకు నిద్ర రాలేదు అని తనలో ఉన్న ఆత్రానికి, ఆనందానికి కారణం ఏంటో తల్లికి చెప్పుకున్నాడు. అప్పుడు తల్లి ఇలా బదులిచ్చింది. మనసుతో చేసే పని ఏదైనా మంచి ఫలితాన్ని ఇస్తుందిలే. నువ్వు వ్యాసం బాగా రాస్తావు, భయపడకు అనడంతో ఎంతో ఉత్సాహంతో పాఠశాలకు వెళ్ళి ఆ వ్యాసరచన పోటీలో పాల్గొన్నాడు. ఆ రోజు మధ్యాహ్నానికి వాళ్ళ అధ్యాపకురాలు ఆ పోటీలో గెలుపొందిన వారి పేరుని ప్రకటించింది. అందులో రాజు పేరుని చెప్పడంతో అతను ఆనందంగా అధ్యాపకురాల దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆమె ఇలా అంటుంది. శహబాష్ రాజు, చాలా బాగా రాశావు వ్యాసం. ఈ వివరాలు అందరికీ తెలిసినవి అయినా నువ్వు వాటిని ఆవిష్కరించిన తీరు బాగుంది. ఇది నీకు ఎవరు నేర్పారో? ఇలా రాయాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందో నీ తోటి మిత్రులందరితో పంచుకో అని అనడంతో రాజు ఇలా చెప్తున్నాడు. నేను ప్రతి ఆదివారం మా ఇంటి దగ్గర ఉండే కొందరు మిత్రులతో కలిసి ఆ వారమంతా మన పాఠశాలలో జరిగినవి, మన అధ్యాపకులు చెప్పిన మంచి విషయాలని వారితో పంచుకుంటూ ఉంటాను. వాళ్లే శ్రీను, రాము, సిద్ధు అని చెబుతూ తన విజయానికి కారణమైన ఆ రోజు ఏం జరిగిందో చెప్తున్నాడు. ప్రతి వారంలాగా ఆ వారం కూడా రాజు తన ఇంటి దగ్గర మిత్రుల్ని కలుసుకున్నాడు. అప్పుడు శ్రీను ఇలా అడుగుతున్నాడు. ఏంట్రా రాజు, అంత కంగారుగా ఉన్నావు? ఏమైంది? మా పాఠశాలలో పంచభూతాల గురించి వ్యాసరచన పోటీలు ఉన్నాయిరా. అందులో అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పారు అధ్యాపకులు. నాకేమో భూతాలు, దెయ్యాలు అంటే చాలా భయం. అందుకే దెయ్యం సినిమాలు కూడా చూడను. మరి ఇప్పుడు ఆ భూతాల గురించి ఎలా రాయాలో తెలియడం లేదు. మీలో ఎవరికైనా తెలుసారా ఆ భూతాలు ఎక్కడుంటాయో, ఏం చేస్తాయో అని అడిగేసరికి సిద్ధు మినహా మిగతా స్నేహితులందరూ నవ్వారు. అప్పుడు వాళ్ళని వారిస్తూ సిద్ధు ఇలా అంటున్నాడు. ఇంకా నవ్వటం ఆపండ్రా, వాడికి తెలియదు కనుక అలా అనుకున్నాడు. అప్పుడు మనకు తెలిస్తే స్నేహితులుగా వాడిని సరిచెయ్యాలి, కానీ ఇలా గేలి చేయకూడదు అనేసరికి వారందరూ నవ్వు ఆపేశారు. అందులో రాము రాజుతో ఇలా అంటున్నాడు. చూడురా రాజు, పంచభూతాలు అంటే దెయ్యాలు, భూతాలు కాదు. అవి ఈ విశ్వంలో చాలా ముఖ్యమైన సాధనాలు అనుకో, అవసరాలనుకో, ఏమైనా అనుకో. ఎందుకంటే వాటి ప్రాముఖ్యత అంత గొప్పది. నిజమేరా, అందరిలాగా పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, భూమి అని రాసేస్తే నీ ప్రత్యేకత ఏముండదు. అందుకే సృజనాత్మకంగా రాదులే, మాకు తెలిసినవన్నీ చెబుతాం అని తనకి తెలిసిన వివరాలు చెప్తుంటే సిద్ధు అడ్డుపడుతూ ఇలా అంటున్నాడు. ఆగండ్రా, ఆడికి అలాగే చెప్పాలి అంటే మనం చెప్పడం ఎందుకు? మనం కొత్తగా చెబుదాం. వాడిని ప్రత్యక్షంగా తీసుకుని వెళ్ళి చూపిద్దాం. అప్పుడు వాడు మంచి వ్యాసం రాస్తాడు అని చెప్పి మొదట కుమ్మరి వాళ్ళు కుండలు చేసే దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇలా అంటున్నాడు. రాజు, ఇప్పుడు చెప్పురా, నువ్వు ఈ కుండ తయారు చేయడానికి ఎన్ని భూతాలు ఉపయోగపడ్డాయి? 2 కాదురా, 3. ఈ కుండకి కావలసిన మట్టి భూమి, అది కుండగా మారడానికి నీరు, ఆ తడిమట్టి ఆరితేనే కదా కుండ. అంటే తడికుండ పొడికుండ ఎలా అయ్యింది? గాలివల్ల. అంటే మనం వాడే కుండలో పంచభూతాలలో 3 భూతాలు ఉన్నాయి అని చెప్పాడు. ఆ తరువాత అక్కడి నుండి కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ రాజు ఇలా అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని భూతాలు ఉపయోగపడుతున్నాయో నేను చెప్తాను. ఒక లోహం కరగడానికి నిప్పు,
దాన్ని చల్లార్చడానికి నీరు, ఆ నిప్పు రగలడానికి గాలి. అంటే ఇక్కడ కూడా 3 భూతాలు ఉన్నాయి. అలా 2-3 ప్రదేశాలకు వెళ్ళి మన నిత్యం వాడుకునే ప్రతి వస్తువులోనూ పంచభూతాల పాత్ర ఎంత కీలకమో అర్థమయ్యేలా రాజుకి చెబుతున్నారు ఆ మిత్రులు. చివరిగా తమ ఇంటికి వెళుతూ దారిలో మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఒక చెట్టు కింద ఒక సాధువు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన్ని పట్టించుకోకుండా తాము మాట్లాడుకుంటున్న విషయం గురించి ఇలా చర్చించుకుంటున్నారు. అది సరేరా, ఎంతసేపు చెప్పుకున్న 4 భూతాలే వస్తున్నాయి. మరి 5వ భూతం ఏంటి? అదేమీ అంత ముఖ్యం కాదా అని అడిగేసరికి మిగిలిన వారందరూ కాస్త తికమక పడుతుండగా రాజు మాటలు విన్న సాధువు ఇలా అంటున్నాడు. ఆ 5వది మీరు మరిచిపోయింది ఆకాశం నాయనా. ఆకాశమా? అది మనకి ఉపయోగం లేదు కదా స్వామి. కేవలం విమానాల్లో వెళ్లేవాళ్లకి, రాకెట్లు వదిలేవాళ్లకే కదా ఉపయోగం అని అమాయకంగా అనడంతో సాధువు చిన్న నవ్వు నవ్వి ఇలా అంటున్నాడు. కాదు నాయనా, మీరు తెలుసుకున్న 4 భూతాల్లా ఈ ఆకాశం కూడా ముఖ్యమే. ఎలా స్వామి? ఈ భూమిలో నీరు కావాలంటే ఆ ఆకాశంలో మేఘం ఉండాలి కదా. ఆ నీరే వర్షంగా భూమి మీదకి వస్తుంది. ఆ నీటితోటే ఈ భూమి మీద పంట పండుతుంది. ఆ నీరే ఇక్కడ అగ్నిని నియంత్రిస్తుంది. అంటే ఇక్కడ నీటి ప్రాముఖ్యత ఉన్న చోటల్లా ఆకాశం పరోక్షంగా పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు ఎడారి ప్రాంతాలు తీసుకోండి. అక్కడ వానలు ఉండవు కనుక ఆ భూములలో నీరు ఉండదు. అంటే ఇక్కడ ఏ ప్రాణికైనా ముఖ్యమైనది, మూలంగా ఉన్నది పంచభూతాలే. అందుకే మన భారతీయ సంస్కృతిలో ఈ 5 భూతాలని పూజిస్తారు, దేవుడిగా కొలుస్తారు. అలా మనకు తెలుసు అనుకున్న ఒక విషయాన్ని కొత్త తరహాలో చూడగలిగితే కొత్త విషయంగా మనకి కనిపిస్తుంది అని నా మిత్రుల ద్వారా తెలుసుకున్నాను. కనుకే ఈ వ్యాసాన్ని కొత్తగా రాయగలిగాను అని చెప్పాడు. ఆ విధంగా రాజు తాను తెలుసుకున్న వివరాల గురించి తన తోటి విద్యార్థులకి, అధ్యాపకురాలితో పంచుకున్నాడు అని చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి రాజుని అభినందించారు. రాజు తాను పొందిన అనుభూతిని తీసుకుని తన మిత్రుల దగ్గరికి వెళ్ళి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆ తరువాత వారందరూ కలిసి ఆ సాధువు కోసం వెళ్తే అక్కడ అతను కనిపించలేదు. నీతి: నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే మనకు తెలిసిన విషయాన్ని కూడా కొత్త కోణంలో చూడగలం. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.